शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి అంటే వృషభ రాశి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి, ఈ రాశి వారికి ఏ స్థానాలలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ప్రభావం ఉండబోతుందో విశ్లేషిస్తాను. సూర్యుడు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు ఈ మాసం మొత్తం కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో ఈ గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు తృతీయ స్థానంలో శుభప్రదంగా సంచరిస్తున్నాడు. అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. తదనంతరము అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు మాసాంతం కూడాను. ఇక అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. గురువు 2వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. శుభప్రదంగా ఉన్నాడు. శుభ ఫలితాలను ఇస్తున్నాడు. రాహువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా గురువు, శనేశ్వరుడు, శుక్రుడు, రాహువు 16వ తారీఖు వరకు, సూర్యుడు 16వ తారీఖు వరకు అనుకూలంగా సంచరిస్తున్నారు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసము అనుకూలంగానే ఉంటుంది. కనుక ఈ మాసంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలపై కొంత మీరు మనసు నిలపండి, కాన్సన్ట్రేట్ చేయండి. సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు లాభాలను గడించేటువంటి పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే అలాంటి మనస్తత్వం ఈ మాసంలో మీకు బాగా డెవలప్ అవుతుంది. లాభదాయకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు, అవే చేపడతారు. ఇక వృత్తిలో శ్రద్ధతో పనులు చేయడం, తద్వారా మీకు మంచి పేరును సంపాదించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలను ఇంట్రెస్ట్తో మనస్సు నిలిపి మీరు పనులు చేస్తారు. తద్వారా ఆర్థికంగా తర్వాత నేమ్ అండ్ ఫేమ్ విషయం లోపల కూడాను ఈ మాసం మీకు బాగా సహాయకారిగా ఉంటుంది, అనుకూలిస్తుంది. ఒక వ్యాపారము ఓవరాల్గా లాభసాటిగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు మీరు చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి పూర్వముతో పోల్చినట్టయితే చాలా మీకు అనుకూలంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది.
శనైశ్చరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార రీత్యా. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. పూర్వము చేసినటువంటి అప్పులను మీరు రీపే చేసేటువంటి అవకాశాలు ఈ మాసంలో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా మీరు పరిపుష్టిగా ఉంటారు. అది కొండంత బలాన్ని మీకు చేకూరుతుంది. ఇక ఆదాయము అంటే రాబడి నిలకడగా ఉంటుంది. రాబడి చాలా ముఖ్యమైనటువంటి అంశం జీవితంలో. మనకు ఇన్కమ్ అనేటువంటిది ఒక కన్సిస్టెన్సీగా ఉన్నట్టయితే, కాన్స్టెంట్గా ఉన్నట్టయితే మీరు దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే లాభాలను కూడాను పొందుతారు. కాబట్టి ఇది ఒక రకంగా ఆదాయము మీకు హెచ్చు తగ్గులు లేకుండా నిలకడగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వృధా ఖర్చులను తగ్గించుకుంటారు. ఆదాయాన్ని ఖర్చును బేరీజు వేసుకొని ఖర్చులను నియంత్రించుకోవడానికి ఈ మాసం మీకు చాలా అనుకూలమైనటువంటిది. ఖర్చులను తగ్గించుకుంటారు. పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. ఇక ఆస్తి పంపకాల విషయం లోపల కూడాను మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. పూర్వము అన్నదమ్ములతో కానివ్వండి, దగ్గరి వారితో కానివ్వండి, ఆత్మీయులతో కానివ్వండి, ఏవైతే డిస్ప్యూట్స్ను మీరు ఎదుర్కొన్నారో ఈ మాసంలో అవి మీకు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తగాదాల విషయంలో సమస్యలు పూర్వం ఉన్నవన్నీ కూడాను ఈ మాసంలో మీకు ఒక కొలిక్కి వస్తాయి. ఇక క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూముల వ్యవహారము, వాహనముల వ్యవహారం మట్టుకు కొంత జాగ్రత్తగా తీసుకోండి. చదువు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయ స్ఫూర్తితో మెలుగుతారు. తద్వారా మీకు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక సమాజంలో అందరితో కూడాను సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా కార్య సాఫల్యం బాగా కనబడుతుంది. స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. చర్చల ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. అంటే డిస్ప్యూట్స్లోకి వెళ్లకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో కూర్చుకొని చర్చించి సమస్యలను పరిష్కరించుకునేటువంటి సమయము ఈ మాసంలో మీకు బాగా కనబడుతుంది. ఇక నలుగురికి సహాయపడేటువంటి పనులు చేస్తారు. అలాంటి పనులపై మనస్సు నిలుపుతారు. ఆర్థిక సహాయం కూడాను చేస్తారు. బీదలకు, నీడీ పర్సన్స్కు మీరు సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత వృత్తిలో మట్టుకు పని భారము కొంత పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ లాంగ్ రన్లో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోయేటువంటి గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. ఎన్ని ఎదురైనప్పటికీ చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధైర్యం లేకుండా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. తద్వారా మీరు అనేకమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి.